అబ్బబ్బబ్బబ్బా 50 మెట్లు ఎక్కగానే మోర్చొస్తుంది. అలాంటిది 250 మెట్లు ఎక్కడం అంటే మామూలు విషయమా? అబ్బా, అడగ్గానే వరాలిచ్చే దేవుడి కోసం 200 2000 మెట్లెక్కినా ఆయన రుణం తీరదు. మీరు కూడా మీ అబ్బాయి పెళ్ళవ్వాలని మొక్కుకోండి. సిరి లాంటి అందమైన అమ్మాయి వస్తుంది. అలాంటి అందం ఫుల్ అమ్మాయి దొరకడం కష్టమే. అందం ఫుల్లా? వాడి భాషలో బ్యూటిఫుల్ అని సగం ఇంగ్లీషు సగం తెలుగు. సగం ఇంగ్లీష్కొచ్చిన తిప్పలా? ఎందుకు పూర్తిగా ఇంగ్లీష్ మాట్లాడొచ్చు కదా? నాకు అలాగే వచ్చు. అత్తయ్య, ఏంటమ్మా సిరి, గాజుల కొండం అయిపోయిందా? లేదత్తయ్య. ఏమ్మా, గాజులు నచ్చలేదా? నచ్చింది గాజులు కాదు, మరి మీ అబ్బాయి. అబ్బాయా? తనేం చేశాడమ్మా? అది షాప్ అతన్ని కొట్టండి, అటువైపు వెళ్తుంది. కొట్టండి, కొట్టండి, అటువైపు వెళ్తుంది. కొట్టండి, అటు వెళ్తుంది. కొట్టండి, కొట్టండి. ఏ బాబు, ఏంటా గొడవ? గొడవ కాదండి, పాము. పామా? ఆ గాజుల బండి వైపు నుండి వచ్చింది, అందుకే చంపుతున్నాం. అంటే అక్కడ నిజంగానే పాము ఉందా? దేవుడా, ఏం కాపాడావయ్యా. సమయానికి పామును పంపే నేను చెప్పిన అబద్ధాన్ని నిజం చేశావు కదయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్. పాపం, అనవసరంగా ఈ అపార్థం చేసుకున్నాను. అనరాని మాటలు అన్నాను. ఆవేశంలో చాలా బాధ పెట్టాను. ఎంత ఫీల్ అయి ఉంటారో ఏమో. అమ్మకేదో చెప్పాలని వచ్చావుగా, చెప్పు సిరి. చెప్పమ్మా. ఏం లేదత్తయ్య, ఇక్కడికి వచ్చిన పాముని ఆయన అక్కడే చూసి చంపబోయారు. పెళ్లి కాని వాళ్ళు పాముని చంపడం దోషం అంటారు కదా, అదే చెప్దామని వచ్చాను. ఓ అదా, అందుకేనా మీ అబ్బాయి నచ్చలేదు అని చెప్పావు?